అనకాపల్లి టీడీపీ టికెట్ ఎవరికి ఇవ్వాలో నీలి మీడియా కూలీలు డిసైడ్ చేశారట. జనసేనకు అదే సీట్ కన్ఫర్మ్ చేస్తున్నారు పేసీఎం పెయిడ్ ఆర్టిస్టులు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ మెదడులోకి తొంగి చూశారేమో అనిపించేలా దొంగరాతలు, తప్పుడు పోస్టులతో సోషల్ మీడియాలో గబ్బులేపుతున్నారు. అంతటితో ఆగకుండా తెలుగుదేశం నేతల రాజకీయ భవిష్యత్తు గురించి చిలక జోస్యాలు, ఎలక భాషలతో ఊహాగానాలు చేస్తున్నారు. వాస్తవానికి వైసీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు లేకుండా పోతుందని ఆ పార్టీ నేతలంతా జగన్కు దండం పెట్టి టికెట్పై హామీ ఇవ్వకపోయినా అపోజిషన్ పార్టీలోకి జంప్ కొడుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ టీడీపీ, జనసేన టికెట్లు ఇచ్చేశారని ఆన్లైన్లో ఊదరగొట్టి విపక్ష నాయకుల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. హామీల విషయంలో మాట తప్పి మడమ తిప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేసింది జగన్ రెడ్డి. ప్రజల్లో వ్యతిరేకత పేరుతో నమ్ముకున్న నాయకులందరినీ నిలువున ముంచెత్తింది జగన్ రెడ్డే. బటన్ పథకాలు బెడిసికొట్టి లెక్కలేనన్ని దొంగ ఓట్లు ఎక్కించుకున్న తాడపల్లి పెద్దల్లో ఇంకా ఓటమి భయం పోలేదు. అందుకనేమో వైసీపీ నాయకుల వలసలతో తెలుగుదేశం, జనసేనకే నష్టమనే వింత ప్రచారం చేస్తున్నారు. అనకాపల్లి ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ రాజకీయ భవిష్యత్తుకి ఎలాంటి భయం లేదని భరోసా ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. టీడీపీలో ప్రజాదరణ, పనితీరు ఆధారంగా టికెట్ కేటాయింపులు ఉంటుంది కానీ వైసీపీల నోట్ల కట్టలు, బూతు మాటలు, రౌడీ వేషాలకే ప్రాధాన్యమిచ్చే సంస్కృతి లేదని స్పష్టం చేస్తున్నారు. జగన్ రెడ్డి ఆన్లైన్ అసత్యాలను నమ్మి కంగారు పడొద్దని సూచిస్తున్నారు.